హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ టీసాట్. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సెషన్లో మనం కెమిస్ట్రీ పార్ట్ 2 మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, రసాయన చర్యలు సంబంధించిన క్వశ్చన్ ఏరియాస్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కషన్ అనేది చేద్దాం. లాస్ట్ సెషన్లో అయితే మనం పదార్థం, దాని స్థితులు, పదార్థం రకాలు, పరమాణు నిర్మాణంకి సంబంధించిన కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ని ఇక్కడ గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండి పరమాణు సంఖ్య సమానంగా లేని పరమాణులను ఏమంటారని మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. ఈ వీటి ఆప్షన్లను గమనిస్తే ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లు మరియు పైవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తం మీదుగా ఈ కాన్సెప్ట్ ఈ మూడింటికి రిలేటెడ్గా ఉన్నదాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ని మనం గమనిద్దాం. ఇదంతా కూడా సిసిసి కార్బన్ 666 ఇది పరమాణు సంఖ్య. ఇక్కడ వచ్చేసేసి C12, C13, C14 ఈ పైన ఉన్నాయి కూడా 12, 13, 14 అనేవి ద్రవ్యరాశి సంఖ్యలుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ గమనిస్తే పరమాణు సంఖ్యలన్నీ కూడా సమానంగానే ఉన్నాయి, మూలకాలన్నీ కూడా సమానంగానే ఉన్నాయి, బట్ ద్రవ్యరాశులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఇట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం, ఐసోటోపులని మనం చెప్తున్నాం. కానీ మన క్వశ్చన్లు ఏమడిగిండు, ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండాలని అన్నాడు. సో ఇది మనకు ద్రవ్యరాశి సంఖ్యలు సమానంగా లేవు కావున ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఐసోబార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్గాన్ మరియు కాల్షియం తీసుకుందాం. ఆర్గాన్ పరమాణు సంఖ్య 18, కాల్షియం పరమాణు సంఖ్య 20గా తీసుకోవచ్చు. ఇక్కడ ద్రవ్యరాశి 40, ఇక్కడ ద్రవ్యరాశి 40గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పరమాణు సంఖ్యలు వేరుగా ఉన్నాయి, మూలకాలు రెండు కూడా వేరుగా ఉన్నాయి, కానీ ద్రవ్యరాశులు ఇక్కడ 40 వచ్చింది, ద్రవ్యరాశి ఇక్కడ 40 వచ్చింది. ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉండాలని క్వశ్చన్లో మనకి ఇవ్వడం జరిగింది. ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంది. అట్లాగే పరమాణు సంఖ్యలు సమానంగా లేని అని మనకి ఇచ్చిండు. పరమాణు సంఖ్యలు కూడా సమానంగా లేవు. ఇట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం, ఐసోబార్లు అంటున్నాం. ఆన్సర్ గోస్ టు ఐసోబార్స్. సార్ మరి వాట్ అబౌట్ ఐసోటోన్? ఐసోటోన్ దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సిలికాన్ మరియు ఫాస్ఫరస్ తీసుకోవచ్చు. సిలికాన్ యొక్క పరమాణు సంఖ్య 14, ఫాస్ఫరస్ యొక్క పరమాణు సంఖ్య 15 అండి. ఇక్కడ దీని యొక్క ద్రవ్యరాశి 30, దీని యొక్క ద్రవ్యరాశి 31. ఈ 30 - 14 చేస్తే మనకు వచ్చేది 16, ఈ 31 - 15 చేస్తే వచ్చేది 16. ఇది ఏంటివి, న్యూట్రాన్లు. న్యూట్రాన్ల సంఖ్య ఎంత, 16. పరమాణు సంఖ్య వేరుగా ఉంది, మూలకము వేరుగా ఉంది, ఇక్కడ వచ్చిన ద్రవ్యరాశులు వేరుగా ఉన్నాయి, కానీ న్యూట్రాన్ల సంఖ్య మాత్రం సమానంగా ఉంది. ఇట్లాంటి వాటిని మనం ఏమంటాం, ఐసోటోన్లు అంటాం. సో ఇది మన క్వశ్చన్గా ఐసోటోన్లను కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్వశ్చన్లో అడిగింది ద్రవ్యరాశి సంఖ్య మాత్రమే సమానంగా ఉండాలన్నాడు, పరమాణు సంఖ్య చేంజ్గా అన్నాడు కావున ఆన్సర్ మనం ఏం తీసుకోవాలి, ఐసోబార్లే మనకు ఆన్సర్గా ఇక్కడ చెప్పొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ప్రతిసారి ఈ మూడింటి నుంచి ఏదో ఒకటి అడగడానికి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఆహారంలో అయోడిన్ లోపం వల్ల సంభవించినది ఏది? ఆహారంలో అయోడిన్ లోపం వల్ల, వాస్తవానికి మనం ఫుడ్ కుక్ చేసేటప్పుడు కంపల్సరీగా సాల్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సోడియం క్లోరైడ్, ఈ సోడియం క్లోరైడ్కి అయోడిన్ కలిపే మనకు ప్యాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసమే మనం అయోడైజ్డ్ సాల్ట్ అంటాం. అడ్వర్టైజ్మెంట్లో కూడా మీరు చాలాసార్లు ఏంటారు, అయోడైజ్డ్ సాల్ట్, దేశపు ఉప్పు, టాటా ఉప్పు అని అంటాం. అంటే కంపల్సరీ ఈ ఉప్పులో అయోడిన్ కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ అయోడిన్ అనేది మనకు రిక్వైర్మెంట్. ఒకవేళ ఈ అయోడిన్ అనేది డెఫిషియన్సీ గిన అయితే, అయోడిన్ గిన తక్కువగిన అయితే మనకేమొస్తుంది, గాయిటర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. మరి గాయిటర్ వ్యాధికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా చూద్దాం. మహాకాయము అని ఇచ్చిండు ఒక ఆప్షను, జడవామనుడు అని ఇచ్చిండు, అట్లాగే విస్తరించిన అవాటు గ్రంథి అని ఇచ్చిండు, మహాశిర అని ఇచ్చిండు. గాయిటర్కు సంబంధించింది విస్తరించిన అవాటు గ్రంథి. ఇక్కడ మనకు గాయిటర్ లోపం అనేది వస్తుంది, అది అయోడిన్ లోపం వల్ల రావడం జరుగుతుంది. కావున ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కావున ఆన్సర్ ఏంది, విస్తరించిన అవాటు గ్రంథి. లేకపోతే కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో గాయిటర్ అని కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఉన్నా కరెక్టే, లేకపోతే ఇది ఉన్నా కరెక్టేనండి. లేకపోతే ఒక్కొక్కసారి ఈ రెండిట్లలో ఇదైనా కానీ ఇచ్చి ఏ మూలకం వల్ల అని అడుగుతారు, అప్పుడు అయోడిన్ అని మనం చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ మూడు విషయాలను ఒక దగ్గర గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే
హిమోగ్లోబిన్లో ఉన్న లోహము ఏది అని అడిగిండు. వాస్తవానికి హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? మన రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఎస్, ఈ హిమోగ్లోబిన్లో ఏముంటుంది అనే దాన్ని మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగిండు. ఈ హిమోగ్లోబిన్ లోపల మనకు ఇనుము అనే మూలకం ఉంటుంది. ఎస్, ఈ ఇనుము ఏం చేస్తుంది అనే విషయాన్ని అంటే మనం శ్వాసక్రియలో తీసుకున్న ఆక్సిజన్ తోటి ఈ ఇనుము అనేది బైండ్ అవుతుంది. ఈ విధంగా బంధాలను ఏర్పరచుకొని రక్తం ద్వారా సరఫరా అయిపోయి మన శరీరంలోని ప్రతి కణానికి సప్లై చేసేసి ఆక్సిజన్ అక్కడ వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. ప్రతి కణానికి కూడా ఏం చేరుతుంది? ఆక్సిజన్ అనేది చేరుతుంది. మనం శ్వాసక్రియలో తీసుకున్న ఆక్సిజన్ అనేది రక్తం ద్వారా ప్రతి కణానికి ఆక్సిజన్ చేరవేయడంలో ఉపయోగపడుతున్నది ఏది? హిమోగ్లోబిన్. ఈ హిమోగ్లోబిన్లో ఏ మూలకం ఉండడం వల్ల ఈ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది? ఇనుము అనే మూలకం ఉండడం వల్ల ఇది కంప్లీట్ అవుతుంది. కావున ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఎస్, ఇక్కడ ఇచ్చిన మెగ్నీషియం కానీ, కోబాల్ట్ కానీ, మాంగనీస్ కానీ ఈ హిమోగ్లోబిన్కు సంబంధించిన అంశాలు అయితే కానే కావు. ఎస్, ఆన్సర్ అయితే 2గా తీసుకోవచ్చు. నెక్స్ట్ దాన్ని గమనిస్తే ఇది పీరియడిక్ టేబుల్లో పీరియడిక్ ప్రాపర్టీస్ ఆవర్తన ధర్మాల నుంచి మనకు అడగబడిన క్వశ్చన్గా దీన్ని చూడొచ్చు. ఆ క్వశ్చన్ ఏం గమనిస్తే అధిక ధన విద్యుదాత్మకత గల మూలకం ఏది? హైయెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్స్ అండ్ ఏది అనేది గుర్తుపట్టమని చెప్పిండు. ఆప్షన్స్ని గమనిస్తే లిథియం కానీ, సీజియం కానీ, క్లోరిన్ కానీ, హీలియంలు కనబడుతున్నాయి. వాస్తవానికి ఈ పీరియడిక్ ప్రాపర్టీస్ ఆవర్తన ధర్మాలను ఏ విధంగా చూడాలి? గ్రూప్లో మరియు పీరియడ్లో చూడాలి. గ్రూప్లో అయితే పైనుంచి కిందికి అని చూడాలి, పైనుంచి కిందికి అని చూడాలి. ఇది గ్రూప్ అండి. అట్లాగే పీరియడ్ అయితే ఎడమ నుంచి కుడికి చూడాలి, పీరియడ్ అయితే ఎడమ నుంచి కుడికి చూడాల్సిన అవసరం అనేది ఉంది. మరి ధన విద్యుదాత్మకత గ్రూప్లో మాత్రం పైనుంచి కిందికి పెరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్లో పైనుంచి కిందికి ధన విద్యుదాత్మకత ఏమవుతుంది? పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి అయితే ఏమవుతుంది? తగ్గుతుందండి, తగ్గును. మరి గ్రూప్లో మాత్రమే పెరుగుతుంది. కావున మరి ఏ మూలకానికి ఎక్కువగా ఉంది అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ లిథియం అనేది ఫస్ట్ ఏ గ్రూప్కు సంబంధించిన మూలకం. ఫస్ట్ ఏ గ్రూప్లో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అనేవి మనకు ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండడం జరుగుతున్నాయి. ఎస్, ఇదంతా ఫస్ట్ ఏకి సంబంధించిన గ్రూప్. కావున లిథియం అనేది పైన ఉంది, పైనుంచి కిందికి వచ్చిన కొలది ఏమవుతుంది? ధన విద్యుదాత్మకత ఎలక్ట్రోపాజిటివిటీ పెరుగుతుంది. కావున చివరికి ఉన్న మూలకం ఏది? సీజియం. లిథియంతో పోలిస్తే ధన విద్యుదాత్మకత దేనికి ఎక్కువగా ఉంది? సీజియంకు ఎక్కువగా ఉంది. అట్లాగే ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్, హీలియంలు అనేవి ఉంటాయి. ఇటు నుంచి ఇటు వచ్చేసరికి ధన విద్యుదాత్మకత ఏమవుతుంది? తగ్గుతుంది. కావున హీలియంని మాత్రం మనం ఇక్కడ తీసేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎస్, లిథియంని కూడా మనం ఇందాక ఎలిమినేట్ చేసాం. అట్లాగే క్లోరిన్ వచ్చేసింది. క్లోరిన్ వచ్చేసేసి 7th గ్రూప్కు సంబంధించింది. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ అని మనకి ఈ విధంగా ఉంటాయండి. ఇట్లా వచ్చినప్పుడు మాత్రమే పెరుగుతుంది. కానీ ఈ పీరియడ్లో సెకండ్ పీరియడ్కు థర్డ్ పీరియడ్కు సంబంధించింది. కావున ఇది ఇట్లా పోయినప్పుడు తగ్గుతుంది. కావున క్లోరిన్కు సీజియంతో కంపేర్ చేస్తే అంత ధన విద్యుదాత్మకత అనేది ఉండదు. దీనికి ఎంతో కొంత రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ అఫినిటీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కావున ఇలా క్లోరిన్ కూడా ప్రాపర్ ఆన్సర్ అనేది కాదండి. మొత్తం మీదుగా అధిక ధన విద్యుదాత్మకత మూలకం ఏదని చెప్పొచ్చు మనం? సీజియం అనేది అధిక ధన విద్యుదాత్మకత గల మూలకంగా చెప్పొచ్చు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇది రసాయన బంధం చాప్టర్ నుంచి మనకు బంధాలు రకాలు అనే టాపిక్ నుంచి అడగబడిన క్వశ్చన్. NaCl అణువు ఏర్పాటులో ఇమిడి ఉన్న బంధం ఏది అంటుండు. వాస్తవానికి బంధాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాల బంధాలు అనేవి ఉన్నాయి. అవి ఏంటి? అయానిక బంధము, అట్లాగే సమయోజనీయ బంధము, అట్లాగే సమన్వయ సమయోజనీయ బంధము. సమన్వయ సమయోజనీయ బంధంగా మనం చెప్పొచ్చు. ఎస్ ఆర్ నో? సార్, అయానిక బంధం అంటే ఏంటి? అయాన్ల మధ్యలో ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటాం. అయాన్ల మధ్యలో ఏర్పడే బంధాన్ని అయానిక బంధం అంటాం. అదేవిధంగా ఇక్కడ క్యాటయాన్ మరియు యానయాన్ల మధ్యలో, క్యాటయాన్ మరియు యానయాన్ల మధ్యలో ఏర్పడే బంధాన్ని కూడా ఏమంటున్నాం? అయానిక బంధం అంటున్నాం. ఎస్, ఇదొక పాయింట్. సమయోజనీయ బంధం అంటే ఎలక్ట్రాన్లను పంచుకోవడం వలన, ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధం అంటున్నాం. సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ NH3BF3. ఎస్, ఒకదాని దగ్గర కంపల్సరీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇంకో దాని దగ్గర కంపల్సరీ ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. ఒక దాని దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండి ఇంకో దాని దగ్గర ఎంటీ
ఆర్బిటాల్ ఉన్నప్పుడు మాత్రమే సమన్వయ సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. మరి ఇక్కడ NaCl సంగతి ఏంది సార్, దాని గురించి అడిగినప్పుడు ఇక్కడ గమనిస్తే సోడియం యొక్క పరమాణు సంఖ్య 11 అండి, ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 11 అండి. ఎలక్ట్రానిక్ విన్యాసం చూస్తే 1s2 2s2 2p6 మరియు 3s1గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం తీసుకోవచ్చు. ఇది K కర్పరం, ఇది L కర్పరం, ఇది M కర్పరంగా తీసుకోవచ్చు. వ్యాలెన్సీ కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అట్లాగే క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే 17 పరమాణు సంఖ్య 17 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1s2 2s2 2p6 3s2 3p5గా మనం దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇది K కర్పరం, ఇది L కర్పరం, ఇది M కర్పరం. ఇక్కడ వ్యాలెన్సీ కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, ఇక్కడ వ్యాలెన్సీ కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అష్టక నియమం ఏం తెలుపుతుంది, ఏ పరమాణు యొక్క వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది స్థిరత్వాన్ని పొందుతుంది. కావున ఇక్కడ సోడియం యొక్క వ్యాలెన్సీ కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది, క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. క్లోరిన్కు ఇంకొక ఎలక్ట్రాన్ వస్తే మాత్రం అది స్థిరత్వాన్ని పొందుతుంది, కానీ సోడియం ఇంకా 7 ఎలక్ట్రాన్లు తీసుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఏం చేస్తుందంటే సోడియం తన దగ్గర ఉన్న 3s1లోని ఒక ఎలక్ట్రాన్ను బయటకు పంపించేస్తుంది. ఇది బయటకు పంపడం వల్ల అది Na+గా మారి అప్పుడు 10 ఎలక్ట్రాన్లను పొందుతుంది. దీని వ్యాలెన్సీ కర్పరంలో అప్పుడు 8 ఎలక్ట్రాన్లు అయిపోతాయండి. అదేవిధంగా సోడియం ఏదైతే ఒక ఎలక్ట్రాన్ను తీసేసిందో ఒక ఎలక్ట్రాన్ను ఎవరు తీసుకుంటారో క్లోరిన్ తీసుకుంటుంది. అప్పుడు క్లోరిన్ ఏ విధంగా మారిపోతుంది, క్లోరిన్ మైనస్గా మారిపోయి 18 ఎలక్ట్రాన్లను పొందుతుంది. వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు అవుతాయి. ఇప్పుడు క్లోరిన్ మైనస్ దగ్గర 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అట్లాగే సోడియం ప్లస్ దగ్గర వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది అష్టక విన్యాసాన్ని పొందింది, ఇది కూడా అష్టక విన్యాసాన్ని పొందింది. మొత్తం మీదిగా Na+1 Cl-1 ఇది స్టేబిలిటీ వచ్చేసింది, ఇది స్టెబిలిటీని పొందడం జరిగింది. ఎస్, రెండు కూడా స్థిరత్వాన్ని వచ్చినాయి. సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం వల్ల Na+Cl- మార్పు చెందింది. ఇప్పుడు ఈ ప్లస్ క్యాటయాన్ ఈ మైనస్ యానయాన్ మధ్యలో ఆకర్షణ బలాలు అనేవి పనిచేస్తాయి. వీటి మధ్యలో పనిచేసే ఆకర్షణ బలాల వలన ఏ బంధం ఏర్పడుతుంది, అయానిక బంధం అనేది ఏర్పడుతుంది. ఎస్, NaClలో ఏర్పడడం బంధం ఏది, అయానిక బంధంగా చెప్పొచ్చు. మొత్తం మీదుగా ఆన్సర్ వచ్చేసేసి ఇది అయానిక్ బాండ్గా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. కోవలెంట్ బాండ్ ఏర్పడుతుందా, ఏర్పడు. ఎందుకోసం అంటే ఇరువురు మంచిగా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి, అక్కడ ఇరువురు ఇవ్వడానికి ఛాన్స్ అనేది అయితే లేదు. అట్లాగే వచ్చేసరికి హైడ్రోజన్ బాండ్స్ ఏమైనా ఏర్పడడానికి ఛాన్స్ ఉందా, ఆ కాంపౌండ్లో ఆ ఛాన్స్ ఏమైనా కనబడట్లేదు. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఒకటి లోన్ పేరు ఉండాలి, ఇంకో దానికి ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి. అదేమైనా ఛాన్స్ ఉందా, అది కూడా ఎక్కడ కూడా ఛాన్స్ అనేది లేదు. కావున ఎక్స్క్లూజివ్లీ మనకి ఇక్కడ ఆన్సర్ మాత్రం అయానిక బంధం. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. క్రింది వానిలో ద్విబంధం కలిగి ఉన్నది ఏది అన్నాడు. ఆప్షన్లో వచ్చేసేసి ఫ్లోరిను, నైట్రోజను సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసేసి హైడ్రోజను, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసేసి ఆక్సిజన్గా మనకి ఇవ్వడం జరిగింది. ద్విబంధం ఫ్లోరిన్ యొక్క స్ట్రక్చర్ని గమనిస్తే ఇక్కడ ఫ్లోరిన్ యొక్క అవుటర్ షెల్లో ఈ విధంగా 7 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. ఎస్, ఇంకొక ఫ్లోరిన్లో కూడా వ్యాలెన్సీ కర్పరంలో 7 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. ఎస్, ఒకటి మాత్రమే అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, బంధం ఏర్పడడానికి ఛాన్స్ ఉన్నది ఒక ఎలక్ట్రాన్ మాత్రమే. అట్లాగే నైట్రోజన్ని తీసుకుంటే నైట్రోజన్ యొక్క వ్యాలెన్సీ కర్పరంలో ఎలక్ట్రాన్లను గమనిస్తే ఇట్లా మొత్తం 5 ఉన్నాయండి, 3 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఇంకో నైట్రోజన్ దగ్గర 3 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయండి. ఎస్, ఈ 3 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ని గమనిస్తే ఆక్సిజన్ వ్యాలెన్సీ కర్పరంలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక ఆక్సిజన్ తీసుకుంటే కూడా ఈ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా చెప్పొచ్చు, ఇక్కడ ఉన్నది అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా మనం చెప్పొచ్చు. అట్లాగే హైడ్రోజన్ గమనిస్తే హైడ్రోజన్ దగ్గర ఉన్నది ఒక అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాత్రమే. ఇప్పుడు రెండు హైడ్రోజన్లు స్థిరత్వం పొందాలంటే వీళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఏర్పడాలి. బాండ్ ఏర్పడినప్పుడు ఇక్కడ ఏర్పడ్డ బంధం ఎన్ని, ఒక బంధంగా చెప్పొచ్చు. ఇది కూడా H2గా మారుతుంది, ఇది కూడా స్థిరత్వాన్ని పొందింది, లైక్ హీలియంగా మార్పు చెందింది అనుకుంది. హీలియం లెక్క స్థిరత్వాన్ని పొందింది. కానీ ఇక్కడ ఏర్పడ్డ బాండ్స్ ఎన్ని, ఒకటే బంధం అనేది ఏర్పడ్డది. కానీ మన క్వశ్చన్లో అడిగింది ఏంది, ద్విబంధం అనేది మనకు అడిగిండు. కావున ఇక్కడ హైడ్రోజన్ని నేను
నేను ఎలిమినేట్ చేసేసిన. అదేవిధంగా ఫ్లోరిన్ విషయాలకు గమనిస్తే 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇటు ఉన్నాయి, 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇటు ఉన్నాయి, మిగిలిపోయింది 1 అన్పేర్ కావున వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఏర్పడుతుంది. అప్పుడు ఇది F2గా మారుతుంది. F2 మధ్యలో ఎన్ని బంధాలు ఉన్నాయి? కేవలం ఒక బంధం మాత్రమే ఉంది కావున ఇదిని కూడా మనం ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా నైట్రోజన్ గమనిస్తే ఇక్కడ 3 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకటే లోన్ పేర్, ఇంకొకటి ఇటువైపు లోన్ పేర్ అనేది ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. అంటే 2 నైట్రోజన్స్ మధ్యలో మొత్తం మీద ఎన్ని బంధాలు ఏర్పడ్డాయి? 3 బంధాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా అష్టక విన్యాసాన్ని పొందినాయి. అంటే 2 నైట్రోజన్ల మధ్యలో త్రిబంధం అనేది ఏర్పడ్డది కావున మనకి ఎగ్జామ్ క్వశ్చన్లు అడిగింది ఏంది? ద్విబంధం అడిగింది కావున ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేద్దాం. మరి ఆక్సిజన్, ఇది డైరెక్ట్ ఆన్సర్. 3 ఎలిమినేట్ చేసినప్పుడు ఆన్సర్ గోస్ టు ఆక్సిజన్. మరి ప్రాక్టికల్గా ఆక్సిజన్కి పాసిబిలిటీ ఏమైనా ఉందా ద్విబంధం ఏర్పడడానికి అనే విషయాన్ని గమనిస్తే, ఈ ఒక ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్లు, 2 అన్పేర్లు ఉన్నాయి. వీళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, వీళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. అంటే ఆ 2 ఆక్సిజన్ల మధ్యలో 2 బంధాలు ఈ విధంగా ఏర్పడతాయండి. 1, 2 మొత్తం మీదకి ఇది కూడా స్టెబిలిటీని పొందింది, అష్టక విన్యాసాన్ని కూడా పొందడం అనేది జరిగింది. సో మొత్తం మీదుగా O2 అనేది ఏర్పడ్డది. O2లో ఎన్ని బంధాలు ఉంటాయి? 2 బంధాలు ఉంటాయి. మరి ఈ O2లో ఏర్పడే 2 బంధాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బంధాన్ని ఏమంటాం? సిగ్మా బంధం అంటాం. ఈ బంధాన్ని ఏ బంధం అంటాం? పై బంధం అంటాం. అట్లాగే నైట్రోజన్ మధ్యలో 3 బంధాలు ఏర్పడితే ఇది ఫస్ట్ది సిగ్మా, పైన 2 పై బంధాలుగా మనకు చెప్పడానికి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎగ్జామ్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఎన్ని పై బంధాలు ఉన్నాయి అనే క్వశ్చన్ కూడా మనకు అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఎన్ని సిగ్మాలు ఉన్నాయి, ఎన్ని పైలు ఉన్నాయని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సార్ సిగ్మా బంధం ఎప్పుడు ఏర్పడుతుంది సార్? పై బంధం ఎప్పుడు ఏర్పడుతుంది సార్? ఆ విషయాన్ని గమనిస్తే ఎండ్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు సిగ్మా బంధం ఏర్పడుతుంది. సైడ్ ఓవర్లాపింగ్ జరిగినప్పుడు ఏ బంధం ఏర్పడుతుంది? పై బంధం అనేది ఏర్పడుతుంది. ఇది అంత్యాతిపాతం వల్ల ఏర్పడ్డది, ఇది పార్శ్వాతిపాతం వల్ల ఏర్పడ్డది. ఈ 2 విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా బంధం బలమైనది, పై బంధం అనేది బలహీనమైనదిగా మనం చెప్పడానికి ఛాన్స్ అనేది ఉందండి. ఈ అన్ని ఏరియాస్ని బట్టి మనకి ఏదైనా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. మీకు మినిమం పరమాణు సంఖ్య తెలవాలి, దాని ఎలక్ట్రాన్ విన్యాసం తెలవాలి, బాండింగ్స్ విషయం కూడా మినిమం ఐడియా ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఏమైనా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రసాయన బంధంలో పాల్గొనని మూలకాలు ఒకసారి గమనిస్తే 1వ గ్రూప్, అట్లాగే 2వ గ్రూప్, అట్లాగే 0 గ్రూప్, అట్లాగే 7th A గ్రూప్ అని ఇవ్వడం జరిగింది. మొత్తం మీదుగా రసాయన బంధంలో పాల్గొనని మూలకాలు, ఏ గ్రూప్ మూలకాలు రసాయన బంధంలో పాల్గొనవు? 8th A గ్రూప్ మూలకాలు లేదా 18th గ్రూప్ మూలకాలు రసాయన చర్యలో పాల్గొనవు. ఈ 8th A లేదా 18th గ్రూప్ని మనం ఇంకొక పేరుతో ఏమని వెళ్తాం? 0 గ్రూప్ మూలకాలు అని కూడా అంటాం. ఇక్కడ 0 గ్రూప్ అనేది మనకు ఆప్షన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు? థర్డ్గా చెప్పచ్చు. సార్ ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలిసింది. ఎందుకు 0 గ్రూప్ మూలకాలు మనకు బంధంలో పాల్గొనవు, బాండ్స్ని ఎందుకు ఫార్మేషన్ చెయ్యవు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0 గ్రూప్ మూలకాలైన హీలియం కానీ, నియాన్ కానీ, ఆర్గాన్ కానీ, క్రిప్టాన్ కానీ, క్సీనాన్ కానీ, రేడాన్ కానీ, ఒగనిస్తాన్ కానీ ఇవన్నీ జడవాయువులుగా మనం చెప్పొచ్చు. వీటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ హీలియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వ్యాలెన్సీ కరపరంలో మరియు మొత్తంలో. ఇక్కడ నియాన్ నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే గ్రూప్ మూలకాల్లో వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున ఇవి దేన్ని పొందుతున్నాయి? స్థిరత్వంని పొందడం అనేది జరుగుతుంది. ఇవి స్థిరత్వంని పొందడం వలన ఇవి బంధంలో పాల్గొనవు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి. హీలియం అనేది ఎక్సెప్షనల్ కేసు. 8 ఎలక్ట్రాన్లు లేకపోయినా కేవలం 2 ఎలక్ట్రాన్లతోటి అది స్థిరత్వాన్ని పొందుతుంది. ఇది ఎక్సెప్షనల్ కేసు. మనకు అష్టక విన్యాసం ఏం తెలిపింది? వ్యాలెన్సీ కరపరంలో 8 ఎలక్ట్రాన్లు ఉన్న ఏ మూలకమైన ఎట్లా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. ఎక్సెప్ట్ 8వ గ్రూప్ తప్ప మిగిలిన మూలకాలు ఫస్ట్ ఏ నుంచి 7th A వరకు ప్రతి పరమాణువులు కానీ ఏం చేస్తాయి? స్థిరత్వంని పొందడానికి ప్రయత్నం చేస్తాయి.
ఇవి పొందే స్థిరత్వం పొందడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా అవి మేబీ ఎలక్ట్రాన్లను కోల్పోతాయి, మేబీ లేదా ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి. ఎలక్ట్రాన్లను కోల్పోవడం వల్ల ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఎలక్ట్రాన్లను గ్రహించడం వల్ల మైనస్ ఛార్జ్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి మూలకాలు ఫస్ట్ ఏ నుంచి సెవెంత్ ఏ వరకు ఉన్న అన్ని మూలకాలు కూడా స్థిరత్వాని కోసం ప్రయత్నం చేస్తాయి. అవి చేసే ప్రయత్నం వల్లనే బంధాలు ఏర్పడతాయి. కానీ ఎయిత్ ఏ గ్రూప్ మూలకాల్లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కావున అవి కోల్పోవాల్సిన అవసరము లేదు, అట్లాగే గ్రహించాల్సిన అవసరము కూడా లేదండి. ఇవి కోల్పోవు, గ్రహించవు. ఇవి కోల్పోవడానికి అవసరం లేదు, గ్రహించడానికి అవసరం లేనప్పుడు రసాయన చర్యలలో కూడా అవి పాల్గొనవని మనం డైరెక్ట్గా చెప్పడానికి ఆస్కారం ఉంది. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ ఏ. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకు చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. ఎస్. సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు క్షార మృత్తిక లోహాలు అంటాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు క్షార లోహాలు అంటాం. వీటికి కూడా చర్యాశీలత బాగానే ఉంటుంది. సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలకు ఒక ఎలక్ట్రాన్ వస్తే గిట్ట బంధంలో పాల్గొని స్థిరత్వాన్ని పొందుతాయి. వీటికి రుణ విద్యుదాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఫ్లోరిన్ అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకంగా చెప్పవచ్చు. అట్లాగే క్లోరిన్కు అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ అనేది ఉంటుందండి. సో వీటన్నిటిని కూడా మనం ఎలిమినేషన్ మెథడ్లో కూడా తీసేయచ్చు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి కూడా మనకి ఎక్కువగా ఛాన్స్ అనేది అయితే ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కార్బన్ డయాక్సైడ్ అణువు ఆకృతిని గుర్తించండి. కార్బన్ డయాక్సైడ్ అణువు ఆకృతిని గుర్తించండి. ఏమేమి ఇచ్చిండు? రేఖీయము, కోణీయము, త్రికోణమితీయము, పిరమిడల్ అని ఇచ్చిండు. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డయాక్సైడ్ స్ట్రక్చర్ ఏందనే తెలిస్తే మనకు అది ఏ షేప్లో ఉందనే తెలియడానికి ఛాన్స్ ఉంది. కార్బన్ దగ్గర మొదటి ఉత్తేజిత స్థితిలో 4 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే కార్బన్ మొత్తం మీదుగా ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది? 4 బంధాలను ఏర్పరుస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ అంటే మనకు ఫార్ములా ఏంది? CO2గా మనం చెప్తున్నాం. 2 ఆక్సిజన్ పరమాణులతోటి ఇది బంధంలో పాల్గొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఆక్సిజన్ దగ్గర 2 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ కార్బన్ దగ్గర 4 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకొక ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒంటరి జంట ఎలక్ట్రాన్లు అంటాం. 2 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, వీళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది. ఎస్. అట్లాగే వీళ్ళ మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, వీళ్ళ మధ్యలో ఇంకొక బంధం ఏర్పడుతుంది. అంటే ఒక కార్బన్ 2 ఆక్సిజన్ తోటి మొత్తం కలిసి 4 బంధాలను ఏర్పరిచింది. ఒక కార్బన్ ఒక ఆక్సిజన్ తోటి 2 బంధాలను ఏర్పరిచింది. దానిలో కింది బంధాన్ని సిగ్మా అన్నాం, పై బంధాన్ని పై అన్నాం. కింది బంధాన్ని సిగ్మా అన్నాం, పై బంధాన్ని పై అన్నాం. ఇక్కడ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్, ఇక్కడ లోన్ పేర్ అనేవి మనకు ఉంటాయి. ఎస్. మొత్తం మీద కార్బన్ ఇక్కడ 4 బంధాలను ఏర్పరిస్తే 2 సిగ్మా బంధాలు, 2 పై బంధాలు ఏర్పడ్డాయి. అకార్డింగ్ టు వెస్పెడ్ థియరీ, వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రెపల్షన్ థియరీ ప్రకారం, అకార్డింగ్ టు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రెపల్షన్ థియరీ ప్రకారం ఇక్కడ ఉండే వికర్షణలు, ఈ వెస్పెడ్ థియరీ ప్రకారం వికర్షణలు అయితే లోన్ పేర్, అట్లాగే లోన్ పేర్, బాండ్ పేర్, అట్లాగే బాండ్ పేర్ మధ్యలో వికర్షణలు జరుగుతాయి. అంటే ఒంటరి జంటల మధ్య, ఒంటరి జంట బంధ జంట మధ్య, లేదా బంధ జంట మధ్యలో జరిగే వికర్షణల వల్ల వాటి ప్రాపర్ షేప్ అనేది డిజైన్ కావడం జరుగుతుంది. సో ఈ వెస్పెడ్ థియరీ ప్రకారం ఫైనల్గా కార్బన్ డయాక్సైడ్ యొక్క షేప్ ఏ విధంగా మారింది? ఇట్లా స్ట్రైట్గా మారింది. దీన్ని మనం ఏమని చెప్తున్నాం? రేఖీయం అంటున్నాం, లేకపోతే మనం దాన్ని లీనియర్ అని కూడా చెప్తామండి. ఎస్. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి, మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే క్రింది వానిలో రసాయన చర్య కానిది ఏది అంటున్నాడు? రసాయన చర్య కెమికల్ చేంజ్ మీన్ పర్మనెంట్ చేంజ్ అండి. పర్మనెంట్ చేంజ్, శాశ్వత మార్పుగా పరిగణిస్తాం. దాన్ని రసాయన చర్య అంటాం, లేదా రసాయనిక మార్పు అంటాం. కానీ ఇక్కడ అడిగిండు కానిది ఏది అన్నాడు. ఆహారం జీర్ణం కావడం పర్మనెంట్ చేంజ్, కాగితానికి మంట పెట్టేస్తే మండిపోవడం పర్మనెంట్ చేంజ్, బొగ్గును మండించడం కూడా పర్మనెంట్ చేంజ్. ఇక్కడ కొత్త సమ్మేళనం ఏర్పడుతుంది, ఇక్కడ కొత్త సమ్మేళనం ఏర్పడుతుంది, ఇక్కడ కొత్త సమ్మేళనం ఏర్పడుతుంది. కానీ నీరు ఆవిరిగా మారడం, H2Oను వేడి చేస్తే ఏమైపోతుంది? నీటి ఆవిరిగా మారుతుంది. నీటి ఆవిరి, ఇక్కడ కూడా నీటి ఆవిరిలో కాంపోజిషన్ H2Oనే, నీరులో కూడా కాంపోజిషన్ H2Oనే. సో ఇక్కడ కాంపోజిషన్లో మార్పు రాలేదు, కొత్త సమ్మేళనం ఏర్పడలేదు. కావున ఇది భౌతిక మార్పు మాత్రమే. భౌతిక మార్పు, ఈ భౌతిక మార్పు తాత్కాలికమైనది.
ఎందుకోసం తాత్కాలికమైనది, మళ్ళీ చల్లబరిచినామనుకో ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ నీటి ఆవిరి నీరుగా మారుతుంది. కావున ఇది రసాయన మార్పు కాదు, రసాయన చర్య కాదు, ఇది భౌతిక మార్పు మాత్రమే. సో ఆన్సర్ గోస్ టు ఫోర్త్గా చెప్పొచ్చు. దీనికి ఆన్సర్ ఏంది, ఫోర్త్ ఆన్సర్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటోది, రెండోది, మూడోది రసాయన చర్యలు, కానిది మాత్రం ఫోర్త్ది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, రసాయన చర్యలో పాల్గొనకుండా చర్యా వేగాన్ని పెంచేది. చర్యలో అయితే పాల్గొనలేదట, కానీ చర్యా వేగాన్ని ఏం చేసింది, పెంచింది. ఇట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం, ఉత్ప్రేరకం అని అంటున్నాం. డైరెక్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఉత్ప్రేరకం అంటే ఏంది, చర్యలో పాల్గొనదు కానీ చర్యా రేటును పెంచుతుంది. ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై అనేవి రెండు రియాక్షన్లో పాల్గొన్నాయి. ఇక్కడ నికెల్ అనేది క్యాటలిస్ట్గా పనిచేసింది, ఇక్కడ జెడ్ అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది. ఇది ఈ రెండింటితోటి చర్యలో పాల్గొనలేదు, కానీ వీళ్ళ మధ్యలో జరిగే చర్యా రేటును పెంచేసింది, వీలైనంత తొందరగా ప్రోడక్ట్ని ఫామ్ చేసింది. సో ఇట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం, ఇంగ్లీష్లో అయితే క్యాటలిస్ట్ అంటున్నాం, క్యాటలిస్ట్ మీన్ తెలుగులో అయితే ఉత్ప్రేరకం అంటున్నాం. సో ఆన్సర్ అనేది ఒకటోదిగా చెప్పచ్చు. గాఢ పదార్థానికి చర్యకు సంబంధం లేదు, కాన్సన్ట్రేషన్కి దీనికి సంబంధం లేదు. క్రియాజన్యము, చర్యలో పాల్గొనేది ఏర్పడేదాన్ని క్రియాజన్యము అంటున్నాం, చర్యలో పాల్గొనేది క్రియాజనకం అంటున్నాం. క్రియాజనకాల కలయిక వల్ల క్రియాజన్యాలు అనేవి ఏర్పడుతున్నాయి. వీటిని మనం ఏమంటున్నాం, రియాక్టెన్స్ ఆర్ టర్న్స్ ఇన్ టు ద ప్రోడక్ట్. చర్యకు లెఫ్ట్ సైడ్లో ఉన్నవి రియాక్టెన్స్, రైట్ సైడ్లో ఉన్నవి ప్రోడక్ట్స్. క్రియాజనకాలు ఇవి క్రియాజన్యాలుగా చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఈ రెండింటితో సంబంధం కూడా లేదు, దీంతో అసలుకే సంబంధం లేదు. డైరెక్ట్ ఏంటి, ఉత్ప్రేరకంగా మనం చెప్పొచ్చు. నికెల్ కానీ కోబాల్ట్ కానీ ఇట్లాంటి అనేకంగా మనం క్యాటలిస్ట్లను ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, Zn plus CuSO4 is gives rise ZnSO4 plus కాపర్. ఈ జింక్ అనేది కాపర్ సల్ఫేట్తో చర్యలో పాల్గొంది. జింకు కాపర్ని కంపేర్ చేస్తే జింకుకు చర్యాశీలత ఎక్కువ ఉంది. అందుకోసం మనకి ఇక్కడ ఏం ఏర్పడ్డది, ZnSO4 అనేది ఏర్పడ్డది. కాపర్ అనేది బయటకు రావడం జరిగింది. అధిక చర్యాశీలత గల మూలకం అల్ప చర్యాశీలత గల మూలకాన్ని బయటకు పంపడం అనేది జరిగింది. కావున ఇక్కడ జరిగిన ప్రక్రియను మనం ఏమంటున్నాం, రసాయన స్థానభ్రంశం అంటున్నాం. డైరెక్ట్ ఆన్సర్ గోస్ టు 1గా చెప్పొచ్చు. వియోగం అంటే విడిపోవాలా, ద్వంద్వ వియోగం అంటే రెండు రియాక్టెంట్స్ విడిపోవాలా, సంయోగం అంటే రియాక్టెంట్స్ జనకాలు కలవాలి. కానీ చర్యాశీలత ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నదాన్ని బయటకు పంపింది. కావున ఆన్సర్ గోస్ టు రసాయన స్థానభ్రంశంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి, తుప్పు పట్టినప్పుడు ఏమవుతుంది, తుప్పు పట్టినప్పుడు ఇనుము బరువు పెరుగుతుంది, ఇనుము బరువు కోల్పోవును. ఇనుము యొక్క బరువులో ఏ మార్పు ఉండదు, ఇనుము జీవశక్తి పొందును. ఇనుము అనేది Fe. ఇది కంపల్సరీ ఆక్సిజన్ మరియు తేమ సమక్షంలో చర్య జరుగుతుంది. అప్పుడు ఇది Fe2O3గా మారుతుంది. దీన్నే మనం తుప్పు లేదా రస్టు అని మనం అంటున్నాం. ఈ ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి కొత్త ప్రోడక్ట్ ఏర్పడ్డది. కావున ఇక్కడ ఈ ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి దీనికి యాడ్ అవుతుంది. కావున దీని యొక్క బరువు అనేది పెరుగుతుంది. ఆన్సర్ గోస్ టు 1గా మనం చెప్పొచ్చు. ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లలో అడగబడిన క్వశ్చన్. ఈ క్రింది వాటిలో రసాయన మార్పు ఏది అంటుండు. బల్బు వెలగడం, ఇనుము ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించడం, ఆహారం జీర్ణం కావడం, లోహాలు వ్యాకోచించడం. ఎస్, ఆహారం జీర్ణం కావడం అనేది పర్మనెంట్ మార్పు, శాశ్వత మార్పు. శాశ్వత మార్పునే మనం రసాయన మార్పు అంటున్నాం. బల్బు వెలగడం అనేది పర్మనెంట్ మార్పు కాదు. ఇనుము ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించడం కూడా పర్మనెంట్ది కాదు. లోహాలు వ్యాకోచించడం కూడా పర్మనెంట్ కాదు, చల్లబరిస్తే మళ్ళీ దగ్గరకు వస్తాయి. సో ఆన్సర్ గోస్ టు 3rd one. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, ఆహారం పాడు కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఆహారానికి ఏ విటమిన్లు వాడాలి? ఈసి, కేఈ, సిడిఈడి. వాస్తవానికి మనము ఆక్సీకరణ నివారణ చర్యలో భాగంగా ఈ టాపిక్ని నేర్చుకుంటాం. విటమిన్ ఈ మరియు విటమిన్ సిలను కలపడం వల్ల ఆహార పదార్థాలను మనము ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. బయట తయారైన ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా కాలం నిల్వ ఉంటాయి. వాటి గల కారణం వాటికి విటమిన్ ఈ విటమిన్ సిలను కలపడం అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సెషన్లో ఈ
చాప్టర్స్కు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వేరియస్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చినాయి, మళ్ళీ భవిష్యత్తులో రావడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో క్వశ్చన్ ట్రెండింగ్ని బట్టి తయారు చేయబడ్డ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఏరియా నుంచి ఎవ్రీడే లైఫ్కు రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కావున అట్లాంటి వాటిని మీ ముందుకు తీసుకొచ్చి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ సెషన్స్లో మరిన్ని చాప్టర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏరియా క్వశ్చన్స్ని కూడా మనం డిస్కషన్ అయినా చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.